చిల్లర ఎకరాలని ఇండస్ట్రీ స్థాపించడానికి ఇచ్చి తద్వారా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి ఇచ్చిన భూములు కేవలం కండిషన్ ఇండస్ట్రీస్ నడిపించాలని చెప్పి ఇచ్చినారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఏమైనా చేసుకొని రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటానని చెప్పేసి డబ్బులు రాబట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ భూములన్నింటినీ కూడా దాదాపు అన్ని కూడా వారి అనుచరులు, వారి కుటుంబ సభ్యులు, వారికి ఉన్నటువంటి పార్ట్నర్లు, వారికి బినామీలు అందరూ కూడా ఇప్పటికే అగ్రిమెంట్లు చేసుకుని ఇంటర్నల్ ట్రేడింగ్ కి పాల్పడ్డారు. వారు ఈ భూములన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేసి ఈ లక్షల కోట్ల రూపాయల విలువైన భూముల ద్వారా డబ్బుని కూడా రాబట్టడానికి ఆస్తులు కూడబెట్టుకోనికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, ఖండిస్తా ఉంది. ఇమీడియట్ గా జియో 27 ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది. హైదరాబాద్ నగరంలో మీకు అందరికి తెలుసు శ్మశాన వాటికలకు స్థలాలు కరువు ఉన్నాయి. ఈరోజు హాస్పిటల్ కట్టుకుందామంటే కరువు అయినాయి, స్థలాలు లేవు. పార్కులకి స్థలాలు లేవు. ఇలా చాలా చాలా అవసరాలకు ఏదైతే కమ్యూనిటీ హాల్ కట్టుకుందామంటే స్థలాలు లేవు, పాఠశాలలు కడదామంటే స్థలాలు లేవు, హాస్పిటల్కి స్థలాలు లేవు, పేదలకు ఇల్లు కట్టిస్తామంటే స్థలాలు లేవు. ఇంత విలువైనటువంటి స్థలాలు 9,300 ఎకరాల దాదాపు స్థలాన్ని మరి ఈ రకంగా దారాదత్తం చేస్తా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకుని పోదని చెప్పేసి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కాబట్టి అన్ని వేదికలపైన బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది. అన్ని న్యాయస్థానం కానీ అసెంబ్లీ వేదిక కానీ ప్రతి దగ్గర పోరాటం చేస్తాం. ఈ రోజు కూడా ఇక్కడ కౌన్సిల్లో మరి ఇక్కడ మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రధానమైన డిమాండ్ ఏవైతే స్థలాలు మీరు వేలం వేస్తూ ఏదైతే రెగ్యులరైజ్ చేద్దామనుకుంటున్నారో 9,292 ఎకరాలు అవుతున్నాయో మీరు దీంట్లో 50% స్థలాలన్నింటినీ కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకి